పడిన వాన పడినట్టే ఉంది. అసలు పొద్దున్నుంచి వాన కాన్స్టెంట్‌గా పడుతూనే ఉంది. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 15 ఆఫ్ పోస్టింగ్ ఎవ్రీడే కన్సిస్టెంట్‌లీ. ఇవాళ పెద్దగా ఏం చేయలేదు. లేజీ డే అనమాట వాన మూలాన. ఇంకా మధ్యాహ్నం ఆకలేసి కుక్ చేసుకోవాలని కూడా బద్ధకం వచ్చి, ఇంకా మా ఇంటి దగ్గరే కాలేజ్ ముందలే ఉంటుంది స్పైసీ వెన్యూ. ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని ఒకప్పుడు. ఇంకా అలా అందులోంచే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఈ వెదర్కి మంచిగా ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ అప్పుడే తీసి పెట్టుకొని తినేసాను. ఇంకా సరే వాళ్ళంతా బయట తిరుగుదాం అనుకున్నాం. బిల్స్ పే చేయాల్సింది ఉంది. అండ్ నేను AT&T స్టోర్కి, AT&T స్టోర్కి అండ్ యాపిల్ స్టోర్కి వెళ్ళాల్సిన పని ఉంది. నా ఫోన్ అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేశాను. ఫస్ట్ అవ్వదని అన్నాడు, నా పేరు లేదని. తర్వాత మళ్ళీ AT&T స్టోర్లోకి వెళ్ళి ఫిక్స్ చేసుకున్నాను ఆ ప్రాబ్లమ్ని. సో మళ్ళీ అయ్యిద్దని చెప్పారు, కానీ నాకు కావాల్సిన మోడల్ అక్కడ లేదు. ఇంకా అలా ఇన్సోమ్నియాకి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి, ఇదేదో ఫ్లేవర్ సంథింగ్ కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేసాం, బాగానే ఉంది. చాక్లెట్ లేదా చాక్లెటే తీసుకునేదాన్ని. ఇంకా అలా మొత్తం తిరుగుతూ ఉన్నాము. ఇది ఏఎల్ సైడ్ అనమాట. ఈ స్ట్రీట్ లిటరలీ సూపర్ ఉంటుంది. మీకు ఫొటోస్ కానీ ఏదైనా చాలా బాగుంటాయి. ఈ స్ట్రీట్ మొత్తం ఓల్డ్ క్లాసిక్ బిల్డింగ్స్. అసలు చదివితే ఇందులో చదవాలి అన్న ఫీలింగ్ వచ్చింది. అది చూసినప్పుడల్లా అనిపించింది. ఇంకా లిటరలీ దానిపై నోవా పాటర్ అని ఉంది. నేను అది చూసినప్పుడల్లా హ్యారీ పాటర్ గుర్తొస్తుంది. అంత ఫేవరెట్ నాకు అసలు, ఎలా కట్టారో కానీ. ఇంకా అలా నా యాపిల్ స్టోర్కి అండ్ AT&T స్టోర్కి వెళ్ళేసి వచ్చేసి పక్కనే చిపోట్లే ఉంటే ఇంకా అలా వెళ్ళి ముగ్గురం 3 రైస్ బౌల్స్ తీసుకున్నాం అనమాట. ఎప్పుడు వెళ్ళినా రైస్ బౌల్స్ తీసుకుంటాం, అది ఒకటే మాకు బెస్ట్ అనిపిస్తుంది ఎందుకో. ఇంకా అలా తింటా కొంచెం సేపు కబుర్లు చెప్పుకుంటా అలా లిటరలీ 1 అవర్ అక్కడే స్పెండ్ చేసేసాము. ఇంకా బయటికి రాగానే ఫుల్ వాన అసలు నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఇంకా అసలు మొత్తం కింద రోడ్ మొత్తం వాటర్ ఉండిపోయినాయి. అసలు బస్ కోసం ఇంకా వెయిట్ చేసి బస్ ఎక్కేసి మళ్ళీ వెస్ట్ హెవెన్ మెయిన్ స్ట్రీట్లో దిగి బిల్స్ పే చేయాల్సింది ఉందన్నాను కదా, సో అందుకని బిల్స్ పే చేయడానికి వెళ్ళాము. కాన్స్టెంట్గా పడుతూనే ఉంది వాన, అట్లనే తడుచుకుంటూ వెళ్ళాము. మళ్ళీ డిలే చేసే కొద్దీ లేట్ అయిపోతుంది. నిన్ననే చేయాల్సింది ఇవాళ చేస్తున్నాం. మళ్ళీ రేపు కూడా వాన ఉంది కదా అని చెప్పి ఇవాళ చేద్దామని వెళ్ళిపోయాము. అంతే గైస్, బాయ్.